ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన పొద్దుగాల వార్తలు కొన్ని ముఖ్యాంశాలు. ఈ పొద్దుగాల వార్తలలో కొన్ని ముఖ్యాంశాలు ఇవాళ ఏ పేపర్లు చూసినా ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిపోయినటువంటి హైడ్రా చేపట్టినటువంటి కొన్ని విషయాలు ఈరోజు మనం చూద్దాం. అందులో భాగంగా నిన్న జరిగినటువంటి కూల్చివేతల్లో కన్వెన్షన్ నేలమట్టం చేసినటువంటి హైడ్రా టీం. ఈ కన్వెన్షన్ ఎవరిది అని అంటే అక్కినేని నాగార్జున సినీ నటుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యొక్క కన్వెన్షన్కు ఆయన యజమాని. అయితే మరి ఒక మాదాపూర్ ప్రాంతంలో అతి ఖరీదైనటువంటి భూములలో ఈ ప్రాంతం చాలా విస్తీర్ణతతో కూడినటువంటి ఇంత పెద్ద కన్వెన్షన్ హాలు, ఇంత పెద్ద ఫంక్షన్ హాలు, ఈ ఫంక్షన్ హాలు ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నాడు అని అంటే కాదు, కానీ ఇంత పెద్ద ఫంక్షన్ హాలే కట్టేసినటువంటి మరి ఈ 8 సంవత్సరాలుగా మరి ఎందుకు ఈ అధికారులకు కనబడలేదు, ఇది ఇందులో ఎవరి లోపం ఉంది అనేది మనం తెలుసుకోబోయే ముందు మరో విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఉద్యోగులకు ఒక మంచి శుభవార్త తెలియజేసింది. అదేంటంటే ప్రభుత్వ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఖచ్చితంగా పెన్షన్ గ్యారంటీగా ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఇస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక నాదం చెరువులో బఫర్ జోన్లో ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటే కూడా మీకు ఎవరు, ఆయన కూడా మీకు తెలుసు. మరి ఆయన విద్యా సంస్థల మీద కూడా ఈరోజు ఫిర్యాదులు అందడం జరిగింది. అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే మామూలు ఒక పేదవాడు ఒక గుడిసె వేసుకుంటే లేనోళ్ళు ఎక్కడెక్కడైతే పేదలందరూ కలిసి ఒక 100 గుడిసెలో 50 గుడిసెలో 200 గుడిసెలు వేసుకుంటే వాళ్ళ ఈ వెంటనే తొలగించే కార్యక్రమము గత ప్రభుత్వాలు చేసినాయి, అనేక ప్రభుత్వాలు చేసినాయి. చాలామంది అవి వెంటనే కూల్చివేతలు మొదలు పెడతారు. ఇవాళ మనము ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈ కన్వెన్షన్ అనేది సినీ నటుడు నాగార్జున గారు మరి ఆయన 8 సంవత్సరాల క్రితము ఒక లగ్జరీ అది ఫంక్షన్ హాలు, ఆ హాలు అది మాదాపూర్లో చాలా రిచ్గా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్. ఇవి ఏమి చిన్న అగ్గిపెట్టెల లాంటి ఇండ్లు కావు, ఇవి కనబడకుండా ఉండడానికి. ఇది అధికారుల తప్పిదమా లేకపోతే అప్పుడున్నటువంటి ప్రభుత్వాల తప్పిదమా? నేను ఎందుకు అంటున్నానంటే ఇవి చిన్న చిన్నవి కావు కదా, ఇంత పెద్ద కొన్ని 100 కోట్ల రూపాయల ఆ ప్రాపర్టీని ఎట్లా మీరు కళ్ళు మూసుకొని పర్మిషన్లు ఇచ్చారు? అక్కడ ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉన్నారో చెరువులు నాలాలు కబ్జా చేస్తుంటే ఇన్నాళ్ళు ఎట్లా ఊకున్నారని ఇది ఒక ప్రజలు ఒక చర్చ అయితే మొదలైంది. ఎందుకంటే మేమేమైనా చిన్న గుడి చేసుకుంటానో లేకుంటే రోడ్డు పంట ఒక పాన్ డబ్బా పెట్టుకుంటానో వాటిని వెంటనే మీరు తొలగించేసేస్తారు. కానీ ఇవాళ 5 అంతస్తులు 6 అంతస్తులు 10 అంతస్తులు ఇట్లా ఎకరాల కొద్దీ పూర్తిగా చెరువులను మాయం చేసేసి ఆ కుంటలను మాయం చేసేసి నాలాలను పూడ్చేసి మీరు అక్కడ ఇంత నిర్భయంగా మీరు ఇల్లు కట్టుకొని ఈరోజు అంతస్తులు కట్టుకొని ఇవాళ చాలామంది కాంట్రాక్టర్లు కొంతమంది అయితే మీడియాలో వాళ్ళు మేము ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి మేము కట్టినాము, మరి అప్పుడు గతంలో మాకు ఎందుకు ఇచ్చారు, మాకు పర్మిషన్లు కూడా ఉన్నాయి అని చూపిస్తాం. పోనీ అవి నిజంగానే అవి ఫేక్ పర్మిషన్లా అంటే అవి ఫేక్ పర్మిషన్లు కానే కావు. ఇప్పుడు నాగార్జున గారు నిన్న మాట్లాడేటప్పుడు ఆయన ఆ హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ కూడా పట్టుకొచ్చాడు. కానీ అప్పటి లోపు జరగాల్సిన తంతంగం అంతా జరిగిపోయింది, అది పూర్తిగా నీలమట్టం కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు నాగార్జున గారు ఆయన ఏమంటున్నాడంటే ఇప్పటికి కూడా ఒక మాట ఏమంటున్నాడంటే నేను ఒక అంగుళం కూడా నేను ప్రభుత్వం స్థలాన్ని నేను ఆక్రమించలేదు అని అంటున్నాడు.
ఒక అంగుళాన్ని నేను అసలు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించలేదని ఆయన ఘంటాపదంగా పదే 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 చెబుతూనే ఉన్నాడు. ఇక ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారో ఆయన ఏమంటున్నాడంటే, నాగార్జున గారు ఏదైతే ఈ ఇన్కన్వీనియన్స్ ఉందో అది పూర్తిగా ఆ స్థలం అంతా కూడా, ఆ తమ్మిడికుంటలో ఉన్నటువంటి ఆ స్థలం అంతా కూడా ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క ఆ భూమి, ఇది ప్రభుత్వం యొక్క స్థలం, ఇది అక్రమ కట్టడమే. ఈ అక్రమ కట్టడం కాబట్టే మేము కూల్చివేతలు మొదలుపెట్టామని చెప్పి ఆయన బల్లగుత్తి చెప్పడం జరిగింది. ఇది అయితే మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇవాళ చాలా చోట్ల ఎక్కడ చూసినా హైడ్రా హైడ్రా హైడ్రా, ఇది హైదరాబాద్లో ఒక పెద్ద చర్చనీయ అంశంగా మారిపోయింది. ఎందుకంటే దీంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. ఇదంతా ఇప్పుడు చూసే వాళ్ళకి ఎట్లుందంటే, ప్రజలకు ఇంత పెద్ద బిల్డింగ్లు కూలగొడుతున్నారు కదా, అసలు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు మీరు? అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినామన్న, మరి అమ్మిందెవడు? అది యాక్చువల్గా ఆ కాంట్రాక్టర్లకు అమ్మినోడు ఎవడు అమ్మిండు? పోనీ ఎవరు సంతకం పెట్టారు? అక్కడ ఉన్న అధికారులు ఉంటారు కదా. ఇవాళ మేము ఏమంటున్నామంటే, ప్రజలు కూడా మాట్లాడుకునే విషయాలను మాత్రమే ఇవాళ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీని మీద చాలా పెద్ద ఒక క్రిమినల్ నెట్వర్క్ ఉన్నది. అది ఏం క్రిమినల్ అంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగే కావచ్చు, ప్రజాప్రతినిధే కావచ్చు, ఇదంతా జరుగుతుంటే ఎట్లా కళ్ళు మూసుకొని మనం ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇంత శాటిలైట్ వచ్చిన తర్వాత ఎక్కడేం జరుగుతున్నది అనేది, జస్ట్ అసలు ఎక్కడ ఆక్రమణకు గురైన అనేది ఈరోజు మనం చూసుకుంటున్నాం. కానీ ఇట్లా ప్రభుత్వ స్థలాలు ఎక్కడికక్కడ కబ్జాలు చేసి దళారుల చేతులకు వెళ్ళిపోయి ప్రభుత్వ స్థలాలను ఇష్టం వచ్చినట్టు అమ్ముకొని పోయినటువంటి మరి గత ప్రభుత్వానికి తెలియదా అండి? గత ప్రభుత్వానికి కళ్ళు మూసుకొని ఉన్నదా అండి? గత ప్రభుత్వ అధికారులే కదా, గత ప్రభుత్వమే కదా వాళ్ళ అండదండలు. ఈ 8 ఏళ్లలో జరిగినటువంటి నిర్మాణాలు ఇప్పుడు కూల్చివేతలలో ఏంటంటే, ఈ కూల్చివేతలలో జరుగుతున్నటువంటి ప్రధానంగా ఈ కూల్చివేతలలో ఇప్పుడు ఇచ్చినటువంటి పర్మిషన్లు అవి పూర్తిగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్లు. మీరు చూసుకోండి, ఇప్పుడు హైడ్రాలో కూల్చివేస్తున్నట్టు రంగనాథ్ గారు ఎక్కడైతే ఆయన తన టీంతో వెళ్ళి కూల్చివేతలు జరుగుతాయి, ఆ పర్మిషన్లన్నీ ఇప్పటికీ కూడా కాదండి, గత 8 ఏళ్ల నుంచి మరి ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తర్వాత, గతంలో ఉన్నప్పటికీ కూడా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోలేదండి? ఎందుకంటున్నామంటే, మేము ఒక పేదవాళ్ళం, మేము ఒక చిన్న గుడిసేసుకుంటే ఇవాళ మా గుడిసెలన్నీ నేలమట్టం చేసిర్రే. ఒక 100 మంది పేద, ఇప్పుడు వాడు ఎంత తీసుకుంటాడండి? ఒక 50 గజాలు, ఒక 60 గజాలు, మహా అంటే ఒక 100 గజాలు తన స్థలాన్ని ఓ చిన్న గుడిసెలాగా కట్టుకుంటాడు. తన తోడుకు కావాలని ఇక మిగతా వాళ్ళు, కార్మికులు, ఎవరు దిక్కు లేనటువంటి వాళ్ళంతా కలిసి ఒక 100 మంది గుడిసెలు వేసుకుంటే మీరు ఎన్ని కూలి చేయలేదండి? నేను ఏమంటున్నానంటే, ఇట్లా ఒక పేద ప్రజలనైతే ఒక విధంగా, ఇవాళ అదే బడాబాబులైతే ఒక విధంగా. ఎందుకు? మీకు మీ వాటా కూడా ఉంటుంది కదా అందులో. మరి అది కూడా బయటపడాలి. మేము ఏమంటున్నాం అంటే, ఖచ్చితంగా దాని మీద కూల్చివేయడం అనేది కాదు. అక్కడ ఏ అయితే అధికారి ఉన్నాడో, ఏ అధికారి అయితే టౌన్ ప్లానింగ్ అధికారి ఇంత పెద్ద కన్వెన్షన్ హాల్కు పర్మిషన్లు ఇచ్చిండ్రో, ఇవాళ మేము చూస్తుంటే మేమే కళ్ళు అసలు ఇదైపోతున్నాయండి. ఎన్ని వందల ఎకరాల భూములు, ఆ చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా చాలా ఆక్రమణకు గురైపోయి ఇవాళ ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్టు దోసుకున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇవాళ కూల్చివేతలు జరుగుతున్నాయి అనగానే నేను ఏమంటున్నానంటే, అంత పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, ఎక్కడ కూడా అయ్యో పాపము అన్నట్టు లేదు అది. ఎందుకంటే మీరు ఇట్లా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి తెలియదా ఇది ప్రభుత్వ స్థలము, ఇది చెరువు, ఇది కుంట, ఇది ప్రభుత్వ భూములు అనే విషయం? అట్లనే ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా చాలా ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు ఆ టీం అనేది ఇంకా అది రన్ అయితేనే ఉంది. ఈ రన్ అవుతున్నటువంటి క్రమంలో కొంతమంది ఇక్కడ కూడా మళ్ళా రాజకీయం చేయడానికి, అంటే ఏదో అధికారులకు మా మీద అసలు ఇక్కడ ఉండడానికి ఇష్టం లేక
వాళ్ళు ఎక్కడికో ట్రాన్స్ఫర్ కావాలంటే మమ్మల్ని బదనాం చేస్తే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తారు. అధికారులకు ఇక్కడ డ్యూటీ చేయడం ఇష్టం లేక మాలాంటి వాళ్ళతో పెట్టుకుంటారు. అయినా పర్వాలేదు, మేము దేనికైనా సిద్ధం, మాకు కేసులు వేయి కొత్త కాదు. ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యేలు, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలు వీళ్ళు ఏమంటారంటే రంగనాథ్ గారికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కాబట్టి మా మీద పడ్డాడు, అంటే మేము కంప్లైంట్ ఇస్తే ఈయనను ఎక్కడో పంపుతాం కాబట్టి. ఇది ఎంత లాజిక్ అయిన మాటలు చూడండి. ఈ లాజిక్ మాటలు ఎంత గమ్మత్తుగా దారితీస్తున్నాయి అంటే చూసే వాళ్ళకు ప్రజలు నవ్వుకుంటారండి మీరు మాట్లాడేది. ఎందుకంటే మీరు అక్కడ ఉన్న ఆ స్థలాలను ఆక్రమించిన మాట వాస్తవము, అక్కడ కొంతమంది పేద ప్రజలను బెదిరించిన మాట వాస్తవము. ఇట్లా మీరు రాజకీయ అండదండలతోని ఇక కొంతమంది లీడర్లు ఎట్టున్నారంటే అవకాశం కోసం ఏమో ఆ పార్టీలో ఉన్నారు మొన్నటిదాకా. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ అక్రమాలు బయటపడుతున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టు తిట్టి 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 చేసిన వాళ్ళంతా ఏకదమ్మన ఎప్పుడైతే పార్టీ మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తిరిగి మళ్ళీ వెంటనే ఇందులోకి జంప్ అయిపోయారు. అంటే వీళ్ళు ఎందుకు జంప్ అయ్యారు అంటే వీళ్ళకి తెలుసు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బా కొట్టాలి, ఎందుకంటే ఈడ అక్రమాస్తులు సంపాదించండి కదా, రేపు గూల కొట్టదు కదా మరి. కాబట్టి వీడేమంటాడు, రేపు నా మీద ఇట్లాంటి విచారణ ఏమన్నా జరిపితే మళ్ళీ నేనేమన్నా జైలుకి పోవాల్సి వస్తుందో, కేసులు అయితే ఇవన్నీ పెద్ద కథ అవుతుంది, మొత్తము నా బండారం బయటపడుతుంది అని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఏం చేశారంటే మళ్ళీ ఏం చేసిర్రు, కాంగ్రెస్ అధికారం రాగానే మళ్ళా వీళ్ళు వచ్చి జైలు అయిపోయారు. మొన్నటిదాకా ఎంత ఘోరంగా తిట్టిరండి, ఇష్టం వచ్చినట్టు తిట్టారు కదా కాంగ్రెస్ పార్టీని. అంటే ఇక్కడ ప్రజలు ఏమర్థం చేసుకుంటారంటే మీ పబ్బం గడవడం కోసము, మీ పదవులు కాపాడుకోవడం కోసము, ఆ పదవులను అడ్డుపెట్టుకొని మీ పబ్బం గడుపుకొని మీ అక్రమాస్తులు మీరు ఈ అక్రమాస్తులన్నింటినీ కాపాడుకోవడం కోసము మీరు ఏ పార్టీలకైనా జంప్ అవుతారు, ఎవరితోనైనా కలుస్తారు కదా. ఇది ప్రజలు గమనిస్తున్నారండి. ఇక ఇంకో విషయానికి వస్తే నిన్న మొన్ననే జరుగుతున్నటువంటి ఇంకో విషయాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే ప్రస్తుత రాజకీయాలు ఎట్లున్నాయంటే ఇక ఈయన మీద ఆయన తిట్టుకుంటాడు, ఆయన మీద ఈయన తిట్టుకుంటాడు. ఈ తిట్టుకునే అటువంటి భాష ఎట్లా ఉన్నదంటే ఒక ముఖ్యమంత్రి గారైనా ఆయన కూడా ఇంకా కూడా ఆయన భాష మారట్లేదు. ఇక ఈయననేమో మేమేం చేస్తాం, మేము రేపు తాట తీస్తామనేమో వీళ్ళు మాట్లాడతాడు. ఈ లొల్లి అనేది ఇక జరుగుతూనే ఉంది. అంటే ప్రజల సమస్యలు ఇక్కడ లేవండి, ప్రజల సమస్యలు అసలు లేవు. మా అయ్య విగ్రహం పెట్టాలని, మీ అయ్య విగ్రహం పెట్టాలా అని ఈయన అంటాడు, నేను రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అని ఆయన అంటాడు. ఇట్లా ఈ విగ్రహాల కొట్లాటలే తప్ప ఇప్పుడు బీఆర్ఎస్ అక్కడ ప్రతిపక్షమైనా సరే, ఇక్కడ పాలకపక్షమైనా సరే, వీళ్ళు కొట్లాడుకునేటువంటి మాటలు, వీళ్ళు మాట్లాడుకున్న మాటలు మీరు మీడియాలో చూడండి, ఎప్పటికైనా ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడుకుంటారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఏమైనా కానీ కూడా ఈ విగ్రహాల పంచాయతీ ఎందుకండి, ఒకసారి అనుకున్నాం కథం అయిపోయింది కదా, దాన్ని సాగది చూడెందుకండి. ఇవాళ ప్రజలు వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి, ప్రజలకు నిన్న బట్టి గారు ఢిల్లీలో నిర్మలా సీతారామన్ కలిసి అక్కడ ఉన్నటువంటి అమ్మ మేము ఇక్కడ చాలా వరకు ఇక్కడ మేము పేద ప్రజలకు కొంత ఉపాధి కల్పించడంలో భాగంగా వాళ్ళకు లోన్లు ఇవ్వాలి కాబట్టి దీని మీద కొంత వడ్డీ రాయితీ కొంచెం తగ్గించాలని చెప్పి బట్టి ఉప ముఖ్యమంత్రి గారు ఆయన కోరడం జరిగింది. నేనేమంటానంటే ఇవి కదా ప్రజలకు కావాల్సింది ఇది. కాబట్టి నేను ఏమంటున్నామంటే ఇవన్నీ కూడా ఈ చిన్న వాటిని మీరు పక్కన పెట్టేసి ప్రజలకు ఏం కావాలి, ప్రజలకున్న సమస్యలు ఏంది అనేది మీరు దాని మీద దృష్టి పెట్టాలి. ఇంకోటి ఏంటంటే నిన్న మొన్న అక్కడక్కడ జల్లులు పడ్డాయి. నేను చెప్పేదంతా నేను ఊహించి చెప్పట్లేదు, నా ముందల పత్రికలు ఉన్నాయి చూసుకుంటా మాట్లాడుతున్నా. అందులో ప్రధాన పత్రికలు ఏవైతున్నాయో ఆ ప్రధాన తెలుగు పత్రికలు నేను చదువుకుంటానే నేను మాట్లాడుతున్నా. అయితే ఇప్పుడు నిన్న మొన్న అక్కడక్కడ భారీ వర్షాలు పడ్డాయి, కొంత జల్లులు పడ్డాయి. ఈ జల్లులకు చాలా వరకు విపరీతంగా దోమలు, ఈ దోమలతోని ఇప్పుడు డెంగ్యూ అనేది చాలా డేంజర్ అయిపోయిందండి. ఈ డెంగ్యూ
అనేది చాలా డేంజర్ అయిపోయి చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే అసలు పెద్దలు చిన్నలు అనేది ఏది లేకుండా ముసలు అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు ఈ డెంగ్యూ విపరీతంగా డేంజర్. ఇప్పుడు ఏ హాస్పిటల్లో చూసినా పూర్తిగా బాగా ఇట్లాంటి జ్వరాలతోని ఇవాళ మొత్తం హాస్పిటల్లన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ డెంగ్యూ నివారణకు కావాల్సినటువంటి ఆ టీం ఏదైతే ఉందో, ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కొంత ఇంటింటికి తిరిగి ఈ దోమల నివారణకు సంబంధించినటువంటి అదైతే ఏంది, అట్లనే కొంత అక్కడ నాలాల ఉన్నటువంటి అక్కడ మోరీలు కొన్ని ఉన్నాయి, వాటినన్నింటి మీద కూడా కొంత కెమికల్ చల్లి వాటిని నివారించడం కోసం గతంలో పెట్టినట్టు ఆ టీమును మరోసారి అలర్ట్ చేయవలసినటువంటి అవసరం జిహెచ్ఎంసీ ప్రభుత్వ అధికారులకు కూడా ఉందని మరోసారి గుర్తు చేస్తూ, ఈ విధమైనటువంటి చర్యలు ప్రజలకు కావలసినటువంటి సమస్యలని ప్రభుత్వం చేపట్టాలి. ఆ ప్రజలకు కావలసినటువంటి ఏ అయితే అవసరాలు ఉన్నాయో వెతకాలి. గతంలో చాలామంది గత ప్రభుత్వము కూడా చాలా డమాచారంగా చెప్పుకొచ్చింది, మేము ప్రజల కోసం ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము అది అని. ఇవన్నీ పేపర్లలో ప్రకటనలు ఇచ్చుడు, టీవీలలో ప్రకటనలు ఇచ్చుడు, ఫోటోలకు పోజులు ఇచ్చుడు, ఇవన్నీ చాలా జరిగిపోయినాయి. ఎక్కడ చూసినా గతంలో అయితే ఎట్లానంటే ఫ్లెక్సీలు అండి, ఏం ఫ్లెక్సీలు అబ్బా రోడ్డు పంటి ఎక్కడ చూసినా ఏ గలీలో చూసినా అది గణేష్ల పండుగ కానీ, అది బోనాల పండుగ కానీ, లేకపోతే ఒక పెళ్లి పేరంటం కానీ. అసలు ఒకసారి నరసింహన్, ఆయన పేరు గవర్నరు నరసింహన్ గారు ఒక మాట ఏమన్నాడంటే, ఆయన స్వయంగా ఇది పేపర్లో వచ్చినటువంటి మాట, ఏమండి మీకు ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఏమన్నా ఫ్యాక్టరీ ఉందా? అయ్యో అదెందుకండి అట్లా అంటారు అని మాట్లాడితే ఆయన ఒకటే మాట్లాడినాడు, ఎందుకండి ఇది రోడ్డు నుంచి ఇటువైపు నుంచి అటువైపు హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలతో నిండిపోయింది. సంతోషం ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు పెద్దగా ఏం కనబడతలేదు ఎక్కడ చూసినా కానీ కూడా. ఒకప్పుడు ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, ఆ ఫ్లెక్సీలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు. ఈ ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళ యొక్క పెద్ద పెద్ద తలకాయలను చూపించుకొని ఏది చేయకపోయినా ఏదో పడేస్తున్నాం అన్నట్టు చూపించుకోవడం మనం గతంలో చాలా చూసినాం. ఇది కొంత ఇప్పుడు తగ్గిందని అనుకోవచ్చు, ఎందుకంటే దానివల్ల చాలా అనర్థాలు కూడా ఉన్నాయండి ఫ్లెక్సీల వల్ల. దాదాపు ఈ ఫ్లెక్సీల వల్ల ఎందుకంటే ఆ ఫ్లెక్సీ భూమిలో మనం ఎప్పుడైనా భూమిలో పడేసేసినాం అనుకో, అది కనీసము ఆ భూమిలో అది కరిగిపోవడానికి మినిమం 10-12 సంవత్సరాలు పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే భూమి కూడా కాలుష్యం అయిపోయి ఎట్లాంటి పంట పండదు కదా, కనీసం గడ్డి కూడా మొలవదు అక్కడ. అంటే ఆ నీరు కాలుష్యం అయిపోతుంది, అక్కడ ఉన్న భూమి కాలుష్యం అయిపోతుంది, అది అరిగిపోదు. దాన్ని ఏం చేయాలి అప్పుడు? దాన్ని అప్పుడు మానవ మనుగడ అది ఎంత ఇబ్బంది అవుతుందండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం కళ్ళ ముందు చూసినటువంటి, ఇవన్నీ కూడా ఈ కళ్ళ ముందు కదలాడినటువంటి మొన్నటిదాకా చూసినటువంటి విషయాలు. సో మిత్రులారా, ఏదేమైనప్పటికీ కూడా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు పనిచేయాలని మరోసారి గుర్తు చేస్తూ, ఇవాళ పొద్దుగాల వార్తలను మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్. ఇది మీ ఛానల్, దీన్ని ఆదరించండి, ఆశీర్వదించండి. మరిన్ని విషయాల కోసం ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ చూస్తూనే ఉండండి. కెమెరామెన్ రమేష్ చిన్నాతో శ్రీనివాస్, మీ గుండమల్ల.